ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. సరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. నవంబర్ మాస ఫలితాలు. మనకు ఈ యొక్క నవంబర్ మాసంలో ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అట్లాగే ఇదివరకు మాసంలో మనము చెప్పుకున్నటువంటి అక్టోబర్ తదుపరిటువంటి మాసం ఆశ్వజ మాసం అయిన తర్వాత కార్తీక మాసము. ఈ గ్రహ సంచారం చూసినట్టయితే మనకు మేషంలో వక్రగమనంతో ఉండేటువంటి గురువు ఏదైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి సంచారం చేస్తూ వక్రగమనమై మేషరాశిని వీక్షింపజేయడం, అట్లాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, సూర్యుడు తుల తదుపరి వృశ్చిక రాశి సంచారము, అట్లాగే బుధుడు వృశ్చిక రాశి సంచారము, శుక్రుడు ధనుస్సు రాశి సంచారము, వక్రగమనం వీడి వృద్ధ మార్గంలోకి శని కుంభరాశి సంచారము, మీనరాశిలో రాహు. ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే రాబోయే కాలంలో మళ్ళీ కొంత ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంది ఈ యొక్క నవంబర్ మాసంలో. అట్లాగే భూప్రకంపనలు కానీ, అట్లాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రమైన వర్షాలు కానీ, అట్లాగే యుద్ధ వాతావరణం ఏర్పడటము, జలాంతర్గంలో యుద్ధం చేయటము, లేదా శకటం అని అంటే ఏదైనా వాహనాలు అత్యధికమైన వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు చూసే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి రాబోయే నవంబర్ మాసంలో ఇటువంటి ఫలితాలు ప్రపంచమంతా కూడా మనకు కనబడే అవకాశం ఉంది. తదుపరి ముఖ్యంగా ద్వాదశ రాశి ఫలితాలకు వచ్చినట్లయితే నవంబర్ మాస ఫలితాల్లో మకర రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి. ఈ మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మకర రాశి యొక్క వక్రగమనం వీడి శని ద్వితీయ స్థాన సంచారము, అట్లాగే రాహు తృతీయ స్థాన సంచారము, వక్రగమనం వల్ల గురువు చతుర్థ స్థాన సంచారము, కుజుడు సప్తమ స్థాన సంచారము, అట్లాగే అష్టమ స్థానంలో ఈ యొక్క నవమ స్థానంలో కేతు సంచారము, దశమంలో రవి, తద్వారా ఏకాదశంలో, అట్లాగే ఏకాదశంలో బుధుడు, ద్వాదశంలో శుక్ర సంచారం. ఈ గ్రహ సంచారం చూసినట్టయితే ముఖ్యంగా ఎప్పుడైతే వక్రగమనం వీడుతుందో శని వీరికి అనుకూలమైన కాలంగా చెప్పబడుతుంది. ఎందుకంటే వక్రగమనంలో ఉండటం వల్ల తీవ్రమైనటువంటి అనారోగ్యం కానీ, తీవ్రమైనటువంటి నష్టాలు కానీ, తీవ్రమైన మనస్సు చింతన, మనస్పర్ధలు పెరిగాయి బాగా. అంటే మీరు పోయినటువంటి జూన్ మాసంలో మనకు వక్రగమనం స్టార్ట్ అయింది శనీశ్వరుడిది. అప్పటి నుంచి మీరు ఇప్పటివరకు బేరీజ్ వేసుకోండి, ప్రతి మాసంలో కొన్ని ఇబ్బందులు అనేవి మీకు కలిగాయి. ఆ జూన్ నుంచి రేపు నవంబర్ 15వ తారీఖు వరకు వక్రగమనంలో ఉండటం వల్ల శని అత్యధికమైనటువంటి కాలం. మళ్ళీ మీకు ఏలినాటి జన్మస్థాన శని సంచారం ఏదైతే ఫలితాలు ఇచ్చారో ఇదకు పూర్వం 2 సంవత్సరాల క్రితం మళ్ళీ అదే ఫలితాన్ని రిపీట్ చేశారు ఈ యొక్క 4 నెలల్లో శనీశ్వరుడు. కాబట్టి మళ్ళీ దాన్ని బయటపడ్డారు ఇప్పుడు రేపు నవంబర్ 15 నుంచి కూడా. కాబట్టి శని అనుగ్రహం వల్ల మళ్ళీ నూతనంగా ధనాదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కొంత ఆలోచన ధోరణి బాగా ఉంటుంది. కుటుంబంలో కూడా కొన్ని కలహాలు ఉన్నాయి, వాటి పరిష్కార మార్గంగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. మీరు ధనాదాయం మీద కొన్ని విపరీతమైనటువంటి వ్యాపార ధోరణిగా ఆలోచింపజేసే అవకాశం ఉంటుంది. అట్లాగే తృతీయ స్థానంలో రాహు వల్ల తోబుట్టువుల వల్ల కానీ, సహకరించేటువంటి వారు కానీ అత్యద్భుతంగా సహకారం చేసేటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు. మిమ్మల్ని సపోర్ట్ చేసేవారు, సమర్థించేటువంటి వారి వల్ల మీకు అనుకూల అంశాలు చేకూరుతాయి. ప్రతి విషయంలోనూ మీ యొక్క జ్ఞానాభివృద్ధి కలిగి తద్వారా ఏది చేస్తే బాగుంటుంది, ఏది మీ సలహాలు సూచనలు కూడా కోరే అవకాశం ఉంటుంది. ఇంకా సమయానుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా ఉండేటువంటి శత్రువులు కూడా మీకు మిత్రులు అయ్యే అవకాశం. అంటే శత్రు భావన మనస్సులో ఉండేటువంటి వారు కూడా మిత్రభావనతో మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే చతుర్థమందు గురు సంచారం వల్ల కొంత బంధువైరంలో కొంత ఉన్నది కాబట్టి బంధుత్వాల్లో కొన్ని ఇబ్బందులు పడతారు. అట్లాగే చతుర్థ స్థానమందు సౌఖ్యాలు, సుఖాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ కూడా పునః వాటిని పునరుద్ధరించుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది. మళ్ళీ సమయం ఆసన్నం అవుతుంది కొంతకాలం తర్వాత. అప్పటి వరకు వేచి చూసే ధోరణి ఉండడం మంచిది.
అట్లాగే పంచమ స్థానం గురువు సంచారం వక్రగమనం వల్ల చతుర్థంలో ఉండటం వల్ల ముఖ్యంగా ఈ చతుర్థమందు పాండిత్యం అంటే చదువులు కానీ విద్యాపరంగా కానీ మంచి అద్భుతాలు రాణించే అవకాశం ఉంటుంది విద్యార్థులు. అట్లాగే కుజుడు సప్తమ స్థాన సంచారం వల్ల మనిషి ఎదుటి మనిషిని మీద ఆలోచించేసేటప్పుడు వాగ్ధోరణి చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ పరిష్కారం కాదు సమస్య. కాబట్టి వాగ్ధోరణి ఎంత పెద్దగా పెట్టినా పరిష్కారం అయ్యేటట్టుగా మాట్లాడటం అనేది మంచిది. పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా ఉంటే జటిలం అయ్యేటట్టు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జటిలం కాకుండా చూసుకోండి సమస్యని. సాధ్యంగా కొంత సమయం అన్నా తీసుకోండి, అట్లానా పరిష్కరింపజేసుకోండి. అట్లాగే ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు వితండవాదము అనేది పనికిరాదు, ఆలోచన చేయండి. అట్లాగే ఎదురు మనిషితో కానీ వ్యాపార భాగస్వామ్యం కానీ చేసేటువంటి వారితో మోసగించే గణం కానీ లేతే మందగొండిగా సాగటం కానీ వ్యాపారము కొంత మనస్సులో చింతన భావన ఉంటుంది. ఎంత కష్టపడినా అంతే రాబడి అనేది కొంత ఇబ్బంది కలగజేస్తుంది. అట్లాగే కేతు 9లో ఉండటం వల్ల క్షేత్ర దర్శనాలు కానీ పుణ్యక్షేత్ర దర్శనం కానీ పుణ్యకార్యాలు చేయడం కానీ హితోధికంగా దాన ధర్మాలు చేయడం కానీ చాలా మంచిగా గోచరిస్తుంది కేతువు యొక్క అనుగ్రహం వల్ల. అట్లనే 10లో రవి వల్ల పనిలో కానీ ఉద్యోగంలో కానీ ఒత్తిడి అనేది చేకూరే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంట్రాక్టు ఎవరైతే తీసుకుంటారో గవర్నమెంట్ కాంట్రాక్టులు వాళ్ళకి ఒక ఛాన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తాము అని ఒక మాట ఏదో చెప్తారు, అది మీకు కొంత సంతోష వాతావరణాన్ని గోచరిస్తుంది. అమ్మ ఇంతకాలం అన్నా మనకు ఒక మాట అంటూ వచ్చింది, ప్రభుత్వ మూలకంగానే ఒక మంచి ఆనందంతో ఉంటారు అక్కడ. బుధుడు ఏకాదశంలో ఉండటం వల్ల కొంతవరకు పెద్దన పాత్ర పోషించేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. వాటిలో మీరు ఇంటర్మీడియట్గా మిమ్మల్ని తీసుకుంటారు. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకొని ఉభయులకి మంచి సమస్య పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం కూడా మకర రాశి వారిలో ఉంది ఈ యొక్క మాసంలో. 12లో శుక్రుడు ఉండడం వల్ల కొంతవరకు మనస్సుకి నచ్చిన ధోరణి ఏదైతే ఉంటుందో ఆనందాన్ని ఆహ్లాదాన్ని మానసిక సంతృప్తిని ప్రతి విషయంలోనూ కూడా ఇవాళ నేను సంతోషంగా సంపూర్ణంగా ఉన్నాను అనే ఒక మనసులో ఒక భావన అనేది రేపు రాబోయేటువంటి ఈ యొక్క నవంబర్ మాసంలో మీకు గోచరిస్తుంది. మొత్తం మీద వ్యాపారంలో ఉన్నటువంటి మందగొండిగా సాగిన మానసిక ఉల్లాసం ఎక్కువగా ఉండటం వల్ల ఎనర్జెటిక్గా ఉండటం వల్ల సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత సినీ రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి అవకాశాలు మెండుగా వచ్చే అవకాశం ఉంటుంది. వాటి వాడుకోండి. చిన్న పాత్ర అయినా పెద్ద పాత్రలైనా ఏ వచ్చినా నటీ వర్గంలో ఉండేటువంటి వారు వాడుకోవడం అనేది మంచిది. అంతేగాని ఇది చిన్నది కదా అని ఆలోచన చేయకండి. చిన్న పాత్ర కూడా ఒక్కోసారి అది పెద్దదిగా భావం చేసి వాళ్ళు దానివల్ల మీకు ఇంకా చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చే ఆదాయం కొత్త వనరులు ఏమైనా ఉంటే దాన్ని తీసుకోవడం మొదలుపెట్టండి. అంతేగాని చిన్న పాత్ర కావచ్చు లేదా ఆర్థికంగా తక్కువగా ఉండొచ్చు, కానీ రాబోయే కాలాన్ని మనసులో ప్రణాళికలు సిద్ధం చేసుకునేటం మంచిది. అట్లాగే చిన్నకారు రైతులు కానీ చిన్న వ్యాపారస్తులు కానీ కొంత వాళ్ళు కూడా లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద మకర రాశి వారికి ఈ శని వక్రగమనం వీడటం వల్ల ఒక గ్రహణం వీడింది అనే ఒక స్వభావంలో వస్తారు. రాబోయే నవంబర్ 15 తర్వాత నుంచి నవంబర్ 15 వరకు కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. ఇంకా నవంబర్ 15 తర్వాత మకర రాశి వారికి కొంత ఇబ్బందుల నుంచి ఇప్పుడే అట్లా బయటపడ్డాము అని చిన్న అభిప్రాయం మనసులోకి వస్తుంది 15 తర్వాత నుంచి. ఇంకా వీళ్ళకి మంచిగా పరిష్కారమయ్యే సూచనలు ఏంటంటే గురువు అనుగ్రహం పొందండి, దత్తక్షేత్ర దర్శనము, అట్లానే దత్త పారాయణం చేసుకోవటం కానీ, అట్లాగే సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయటం, కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, సుబ్రహ్మణ్య అభిషేకము, సుబ్రహ్మణ్య కవచం పారాయణం చేసుకోవటం వల్ల, లేకపోతే సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఒక 6 సార్లు ప్రతిరోజు ప్రతినిత్యం పఠించడం వల్ల జ్ఞానం అనేది పెంపొందించుకొని తద్వారా సమస్య పరిష్కారం కలుగుతుంది. మానసికంగా కొంతవరకు చాలా అద్భుతంగా రాణిస్తాడు. శ్రీమాత్రే నమః.